శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయి. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. సార్ నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా రక్తం బారిస్తా అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు. ముఖ్యమంత్రిగా ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద స్టేట్? విల్ ఇట్ హెల్ప్ ద స్టేట్? వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇలా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతోని ఈగోలకు పోయి జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు.